సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి గ్రహస్థితి సాధారణంగా ఉన్నది. మనం గతంలో చెప్పుకున్నాం. ఈ రాశి వారికి అటు అష్టమంలో బుధుడు, అష్టమంలో కుజుడు, అర్ధాష్టమ గురువు, ఏలినాటి శని, వ్యయ రాహువు, సప్తమ రవి, సప్తమ శుక్ర, అంటే మొత్తం 9 గ్రహాలు కూడా కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులు. వారం ప్రారంభంలో వ్యయచంద్రుని యొక్క స్థితి ఉంటుంది. ఆది సోమవారాల్లో కొంత శారీరక శ్రమ ఉన్నప్పటికీ మంగళ బుధవారాలు కొంత మెరుగ్గా పనిచేస్తాయి. ఏదైనా ఈ వారంలో ముఖ్యమైన పనులు ఉంటే మంగళవారం కానీ బుధవారం కానీ పెట్టుకోండి, అవి సజావుగా సాగుతాయి. అలాగే కొంత మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అయితే మీనరాశి వాళ్ళకి ఎందుకు ఇంత మనం జాగ్రత్తలు చెప్పవలసి వస్తుంది అంటే, కాన్షియస్గా ఉండట్లేదు చాలామంది. ఇప్పటికీ మీనరాశి వారు అకారణంగా ఉద్యోగాన్ని వదిలేస్తూ కొత్త ఉద్యోగం ఎప్పుడు వస్తుందంటే గురువు గారిని అడుగుతూ ఉన్నారు. మనం వార ఫలితాల్లో కానీ మాస ఫలితాల్లో కానీ చెప్పేది ఒకటే, ఈ గురుబలం వచ్చేంత వరకు, అక్టోబర్ 18 వచ్చేంత వరకు కూడా మీనరాశి వారికి పరిస్థితులు ఏమీ అంత సజావుగా లేవు. ఈ గ్రహాలు 9 ప్రతికూలంగా ఉంటున్నాయి. ఒక్కొక్కసారి అది ఇబ్బంది. 9 గ్రహాలు ప్రతికూలంగా ఉంటే ఏమవుతుంది అంటే, ఒక గదిలో ఉన్న మీకు ఏదో ఒక దారి దొరకాలి కదా. ఒక కిటికీ అద్దమో, వెంటిలేటర్ అద్దమో, లేకపోతే కనీసం తలుపు కన్నంలోంచి చూడగలిగేటువంటి శక్తి అయినా ఉండాలి. ఎక్కడి నుండి మనకి అసలు బయటపడేటువంటి మార్గం లేకపోతే అష్టదిగ్బంధనం, అది ఈ గ్రహస్థితి. ఏ పని అవనివ్వదు. అలాంటి డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది, శారీరక శ్రమ ఉంటూ ఉంటుంది, పడవలసినవన్నీ పడుతూ ఉంటాం, నిందారోపణలు కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా. అయినప్పటికీ కూడా దానికి సంబంధించిన రిజల్ట్ రాదు. అదృష్టం అన్నది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ప్యూర్గా అసలు లక్ అన్న ఫ్యాక్టర్ ఉండదు. ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. భగవంతుడి పాదాలు పట్టుకోండి, దత్తుడి పాదాలు పట్టుకోండి. కలియుగంలో స్మరణమాత్ర సంతుష్టాయ, పేరు పిలవగానే పలికేటువంటి దైవం దత్తాత్రేయుడు. ఆయన పాదాలు పట్టుకుంటే ఈ గ్రహస్థితి నుండి సులభంగా బయటపడచ్చు. స్వస్తి.